కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎన్వి నారాయణ విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక హామీలు ఇచ్చి నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారంటూ పవన్ కళ్యాణ్ పెనం మీద పేలాలు ఎగిరినట్లు ఎగిరారంటూ విమర్శలు చేశారు. సంపద సృష్టించి హామీలు నెరవేరుస్తానంటూ చంద్రబాబు ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. సంపద సృష్టి అంటే సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టి తీసుకొస్తాం అన్నట్టుగా చెప్పారన్నారు. ఇంకో ఆయన ఈవీఎంల సృష్టికర్త. 11 ఏళ్లుగా అబద్ధాలతో పాలన సాగిస్తున్నారన్నారు. ఏడాది పాలనలో అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సులు వంటి ఏ హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. టీడీపీ నాయకులు ఒక బీసీ మహిళా చైర్పర్సన్ ఛాంబర్లోకి వెళ్లి ఫోటోలు తీయడం కాదని, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని చంద్రబాబును నిలదీయాలని ఆయన సూచించారు. ప్రజలను దారుణంగా వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ నెల 4వ తేదీన తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మననే వాటి సంవత్సర కాలంలో మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహానాడులో అయ్యా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మేము ఈ ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి నెరవేర్చినామని చెప్పుకునే పరిస్థితి లేదు. కేవలం ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కార్యకర్తలని ఎలా అణగదొక్కాలి, ఎలా చేయాలి, ఎలా అవమానపరచాలని తప్ప ఆ మహానాడులో కేవలం జగన్మోహన్ రెడ్డి అని పేరు నినాదము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళే చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు, శూన్యమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా చెప్తా ఉన్నాము, ఈ కూటమి ప్రభుత్వంలో 2019లో ఏర్పడిన తర్వాత 3 త్రిమూర్తులు ఉన్నారు. ఒక ఆయనేమో సనాతన ధర్మ సృష్టికర్త. ఆయన అంటాడు 32,000 మంది మహిళలు ఈ యొక్క వాలంటీర్లు మిస్ చేశారు, మేము అధికారంలోకి వస్తే తెస్తామంటున్నారు. ఆయన ఎగిరి పడతాడు, పెన్నెమ్మింది కదా పెనాలు ఎగిరినట్లు, ఏ జగన్ నీ హంతు చూస్తానంటాడు. ఆయన మాటలకు నోట్లకు అద్దు లేదు, ఆయన రాజకీయ అజ్ఞాని పక్కన పెట్టేశాం. రెండో ఆయన అంటాడు సంపద సృష్టికర్త. ఏ సంపద సృష్టికర్త అంటే ఏ సముద్రంలో వల్లేసి చేపలు పట్టుకొని 18 వచ్చి అమ్మేది కాదు ఇది. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన నిత్యం అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు, ఆయన ఈవీఎంల సృష్టికర్త. మనందరికీ తెలుసు, మన దేశ అధినేత. ఆయన చెప్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా అన్ని అబద్ధాలే, మేము బ్లాక్ మనీ తెస్తాం, ప్రజలకు ఒక్కొక్కరికి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం, 15 వేసి ఇలా మోసం చేసుకుంటూ ఆయన 11 సంవత్సరాలు పాలన చేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. కేవలం మీరు ఇచ్చినటువంటి సూపశిక్ష హామీలో ఒక్కటైనా అమలుపరిచారా? మరి సంవత్సర కాలమైంది, రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, తల్లికి వందనమని మీరు పేరు పెట్టుకున్నవారు. అతను ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తిని ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి లేదు. మరి ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు ఎక్కడున్నాయి? మరి ఇవి మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాము, మీ కూటమి ప్రభుత్వము అటర్ ఫ్లాప్ అయింది. కేవలం మీరు మీ కొడుకు ఆయన పప్పు అంటాం ఇంతకుముందు, ఆయన మీరు ఒకటి సిద్ధాంతం నేర్చుకున్నారు. ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలా, ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తా ఉన్నాము, ఈ రెడ్ బుక్లో పేరు రాసుకున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని హతమార్చాలా, ఈ పార్టీని లేకుండా భూస్థాపితం చేయాలని చెప్పి నినాదాలు మీరు లోపల దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా ఒక్కటైనా నెరవేర్చాలని అడుగుతా ఉన్నాము. మొన్ననే జరిగిన సంవత్సర పాలన అయిపోయింది మీది. ఏమైనా చెప్పి రైతులు అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు నష్టపోయారు. మొన్ననే వర్షాలకు వచ్చి మామిడి, చీని, దానిమ్మ, అరటి చెట్లని నాశనం అయిపోయినాయి. వారికి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మీరు ఏమైనా అందించారని అడుగుతా ఉన్నాము. అది లేదు. మరి ఆ విధంగా అందించకపోగా తిరిగి మీరు ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం మీకు సిగ్గుచేటుగా కనిపించలేదా అని అడుగుతా ఉన్నాము. రైతులు అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చండి. ఇప్పుడు ఆయన అన్నాడు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు, అయ్యా మేము అధికారంలోకి వస్తానే మీకు దేశ స్థాయి అంటే ఈనాడు కాదు ప్రపంచ స్థాయి ఉండేటువంటి కంపెనీలందరినీ మీ ఇంటి ముందుకు తెచ్చి ఆ పిల్లలందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో నుండి ఉద్యోగాలు చేసేటట్లా చేపించి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తారా అన్నాడు. వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారు. సచివాలయ వ్యవస్థ నాశనం అయిపోయింది, రెవెన్యూ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ సర్వనాశనం చేశారు. మీకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లు మీ దగ్గర పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలి, ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రాని కూడా చేయాలని ఒక్క వ్యూహం తప్ప మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాము. ప్రజాధనాన్ని చెలివిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు. సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే సంవత్సరానికి అమ్మఒడి, చేయుత, విద్యా దీవెన, ఆసరా అనేకమైనటువంటి పథకాలు
మాట మార్చకుండా మడమ తిప్పకుండా ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అవినీతి అక్రమాలకు తావు లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి ఆ పేద కుటుంబాలలో ఆనందం చూసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా? మీరెక్కడవయ్యా? 2014లో అధికారంలో వచ్చినప్పుడు రైతు రుణమాఫీని అప్పుడు ఎగరగొట్టిపోయావు. మళ్ళా 2024లో బూటక హామీలు, ఆచరణలో అమలు కానటువంటి హామీలను ఎన్నో గుప్పించావు. సూపర్ సిక్స్లు అని చెప్పేసి ఎందుకో ప్రజలకి చేతల్లో చూపించావు. మరి ఇంత మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాము. ఇప్పుడు ఒక్కటైనా సమాధానం లేదు. మీకు, మీ లోకేష్ నాయుడుకు, ఇంకొకరికి ఒక్కరికి కూడా లేదు. కొందరు చెప్తా ఉన్నారు మహానాడులో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను విధ్వంసం చేశాడట. అరే బాబు, మా ఒక బీసీ మహిళలకు మీరు డైరెక్ట్గా ఛాంబర్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పక్కన పట్టడం కాదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీరు అబద్ధాలు చెప్పారు. అనేకమైనటువంటి ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇంకా ఏమేమో చెప్పారు కదా. ప్రజలు మమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. వెంటనే పథకాలు అమలు పరచండి అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు ఒక మాట అడగండి. మరి మేము చెప్తారు మీరు దళిత నాయకులం అని చెప్పేసి. ఎందుకు చెప్తున్నారా అలాంటి మాటలన్నీ? మీకు తెలియదా? మీరు ఓట్లు వేసి గెలిపించారు. మీరు ప్రజలు వేస్తారు కదా మీరు గెలిచిండేది. మీ నాయకుడిని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కనీసము ఒక్క పనైనా చేశాడని నిలదీయచ్చు కదా మహానాల్లో. అలా లేకుండా కేవలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కి మా నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అధికారులను దగ్గర పెట్టుకొని అనుకూలమైన అధికారులను తీసుకొచ్చి వీళ్ళపైన కేసులు వేసి ఎలా జైల్లో పెట్టాలా, ఎలా హింసించాలి, ఎలా పోలీస్ స్టేషన్ల పక్కన తిప్పాలి అని తప్ప వేరేది ఏమైనా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను డైరెక్ట్గా ఈ విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు కోసమేమో లక్షలాది మంది, కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మా అధిష్టానం నుంచి మాకు పిలుపు వస్తుందా, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేక విధానాలపైన మేమంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి. ఇదే సందర్భంగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకుడు ఒక పిలుపునిచ్చారు. వెంటనే వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు. జూన్ 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ వెన్నుపోటు కార్యక్రమానికి జయప్రదం చేసి నిరూపిస్తారు. మరి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త నడుము కట్టుకొని బిగిస్తూ ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి 29లో జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని ఎలా అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే మా కార్యకర్తలతో ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.